చూపులు కలిసిన సువ్వెల పార్ట్ 12. అలా ఇందు ఆఫీసులో మొదటి రోజు అడుగుపెట్టింది. ఆఫీస్ చాలా పెద్దగా, అందంగా కనిపించింది. చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఆసక్తిగా గమనిస్తూ తిరుగుతూ ఉంది. ఇంతలో అర్జున్, విక్రమ్ ఇద్దరూ ఆఫీస్కు వచ్చారు. విక్రమ్ అర్జున్తో మాట్లాడుతూ, ఏంట్రా నన్ను కూడా నీతో పాటు ఈ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేశావు అని అడిగాడు. అర్జున్ నవ్వుతూ, కొన్ని టెన్షన్స్ ఉన్నాయి, నువ్వు నా దగ్గర ఉంటే కొంచెం ఫ్రీగా ఉంటాను అని అన్నారు. సరే బాస్ అని అన్నా. విక్రమ్ సరదాగా నీకోసమే వచ్చాను అని చెప్పారు. ఆఫీస్ మొత్తం చూస్తూ నడుస్తూ ఉన్నది. వెనక నుండి అర్జున్ చూసుకోకుండా ఢీకొన్నాడు. చూసుకొని నడవటం తెలీదా అని కోపంగా ఇందు అడిగింది. అర్జున్ మాత్రం తన మాటలు వినకుండా తన కళ్ళల్లో ఏదో ప్రత్యేకమైన భావం కనిపించింది. ఇందు ఒక క్షణం పాటు అయోమయానికి గురైంది. వెంటనే విక్రమ్, మేడం మీది కూడా తప్పు ఉంది కదా, మీరు కూడా చూసుకోకుండా వచ్చారు కదా అని అన్నాడు. ఇద్దరిని కలిపి బాగా తిట్టింది. అక్కడ ఆ సీన్ చూస్తున్న అందరూ నవ్వుకుంటూ. ఇంతలో అర్జున్ లోపలికి ఆ అమ్మాయి నోరు చూస్తే భయమేస్తుంది, దయ్యం పిల్లలా ఉందిరా అన్నాడు. అర్జున్ మాత్రం నవ్వుతూనే ఉన్నాడు. ఏంట్రా నవ్వుతూ ఉన్నావు అని విక్రమ్ అడిగాడు. ఏమోరా ఆసక్తికరంగా ఉంది. అర్జున్ కొద్దిసేపటికి అయిన వాళ్ళని లోపలికి పంపించమని అన్నాడు. అర్జున్ విక్రమ్లను అక్కడ చూసి, మీరెందుకు ఇక్కడ కూర్చున్నారు, మీరు కూడా బయట కూర్చోవాలి కదా అని చెప్పారు. మేము ఇక్కడ ఎంప్లాయమని ఐడి కార్డు విక్రమ్ చూపించారు. దానితో సారీ సార్ అని విక్రమ్కి కోపం మాత్రం తగ్గలేదు. మాత్రం ఇందునే చూస్తున్నాడు. ఈ భీముడు ఏమనుకున్నాడో మనసులో అని విక్రమ్ మనసులో ఆలోచిస్తూ ఉన్నాడు. మనల్ని కూడా సాధారణమైన ఎంప్లాయ్ అని అనుకుంది కదా అని అనుకున్నాడు. విక్రమ్ నవ్వుతూ ఉన్న బోర్డు చూపించేదాకా నమ్మలేదు. ఇద్దరు తమ పనుల్లో మునిగిపోయారు. అయితే అర్జున్ మనసు మాత్రం ఇందు చుట్టూనే తిరుగుతూ ఉంది. అర్జున్ మరియు ఇందుల ప్రేమ కథ స్టార్ట్ అయింది. మై ఛానల్ సబ్స్క్రైబ్. ఈ స్టోరీ ఇంక మీదట బాగుంటుందండి. నేను కూడా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. కొంచెం స్టోరీస్లో కొన్ని మిస్టేక్స్ వస్తున్నాయి, అవి కూడా రాకుండా చూసుకుంటా. సారీ ఫర్ ద ఇన్కన్వీనియంట్.